Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. How are you all? I am feeling good and I hope you also same with me. ఇంకా ఈ రోజు మరొక డిజైనర్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. ఈ శారీ మీరు చాలా సార్లు చూస్తున్నారు, చాలా వీడియోస్లో చూపించాను నేను దీన్ని మీకు. 2 years అయింది, ఇంకా దీని బ్లౌజ్ స్టిచ్ చేయలేదు. డిజైనర్ బ్లౌజ్ చేస్తూ మీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది, ఎలా కంప్లీట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూసారు కదా, ఇది కంప్లీట్గా బ్యాక్ అయితే డిజైన్ ఇది అండి. దీన్ని ఎలా డిజైన్ చేశాను, శారీకి తగినట్టుగా శారీని చూస్తూ ఎలా డిజైన్ నేను చేశాను అనేది, ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ శారీ మహేశ్వరి సిల్క్ శారీ అండి. ఆల్రెడీ నేను ఆ బార్డర్లో ఉన్నట్టుగా బ్లౌజ్ పైన అలా క్రాస్ లైన్స్ డిజైన్ చేసి ఆ బాక్సెస్లో మిర్రర్ వర్క్ చేస్తాను అని మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశానండి. బట్ చాలా మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా కాన్సెప్ట్ చేంజ్ చేద్దాము అనేసి మార్చేస్తున్నాను. ఇంకా శారీని చూస్తూ ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది చూడండి. శారీలో మనకి ఇంకా ఎల్లో కలర్ ఇంకా గోల్డ్ కలర్ ఉన్నాయి కాబట్టి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ఇంకా ఎల్లో కలర్ థ్రెడ్ రెండు కూడా తీసేసుకున్నానండి. తీసుకొని జస్ట్ చిన్నగా ఫ్లవర్స్ డిజైన్ చేద్దాము అని చెప్పేసి 2 థ్రెడ్స్ అయితే కలిపి తీసుకున్నానండి. అలా తీసుకున్న తర్వాత 2 కలిపేసి పెట్టేసి 4 లైన్స్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఫ్లవర్ బాగా ఎలివేట్ అవుతుంది. సో నేను అలా తీసేసుకొని మిడిల్లో ఆ బాక్స్ ఉంది చూసారా, బాక్స్కి మిడిల్లో వచ్చేటట్టుగా ఒక నాట్ అయితే వేస్తున్నాను. మధ్యలో మీరు నాట్ అయినా వేయచ్చు, అంటే నాట్ స్టిచ్ అయినా వేయచ్చు, లేదు అంటే జస్ట్ ఒక 2-3 టైమ్స్ అలా తీసి వేయచ్చు, మీ ఇష్టం. మిడిల్లో ఒక చిన్న చెమ్కీ అయినా, లేదు అంటే ఒక చిన్న మిర్రర్ అయినా వేసేసుకోవచ్చు. అలా వేసేసిన తర్వాత ఇంకా నాకు స్టిచ్ చేయడం అలవాటే కాబట్టి నేను అలాగా చేస్తున్నాను. ఇప్పుడు 4 సైడ్స్ 4 కార్నర్స్కి ఇలా మిడిల్లో 4 చైన్ స్టిచ్చెస్ వేసి, లేజీ డైజీ అంటాం దీన్ని, లేదు అంటే చైన్ స్టిచ్లో ఒక చిన్నది కాబట్టి ఒకటే స్టిచ్ వేస్తాం కాబట్టి దీన్ని గొలుసు పలుకులు, గొలుసు కుట్టు అంటాం కదండి, గొలుసు పలుకులు అని కూడా అంటాము. సో అలా 4 లేజీ డైజీ మొగ్గలు వేసేసిన తర్వాత ఇదేంటి అంటే మనకు జస్ట్ ఐడియా కోసం, స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అలా 4 సైడ్స్ కుట్టేసిన తర్వాత మిడిల్లో ఇంకా 4 ఉంటాయి కదండి, ఆ మిడిల్లో 4 స్టిచెస్ వేసేస్తే సరిపోతుంది అండి. వితిన్ షార్ట్ టైంలో మనకు ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. 8 పెటల్స్తో ఒక ఫ్లవర్ డిజైన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా స్టిచ్ చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. రాదు అనుకుంటే కనుక మనం ఒక పెన్సిల్తో కానీ, లేదా చాక్ పీస్తో కానీ, చాక్ మార్క్తో కానీ, పెన్తో కానీ ఎలాగైనా మనం ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసేసుకున్న దానిపై నుంచి స్టిచ్ చేయొచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు తర్వాత ఫ్లవర్కి చూపిస్తాను. చూసారు కదా ఎంత ఈజీగా బాక్స్లో ఒక ఫ్లవర్ అయితే వచ్చేసింది. మీరు ఇంకా కంప్లీట్గా ఫ్లవర్సే కాకపోయినా ఒక ఫ్లవర్ ఒక మిర్రర్ అయినా స్టిచ్ చేయొచ్చు అండి, అలాగైనా బాగుంటుంది. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతావన్నీ కూడా అలాగే స్టిచ్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మిడిల్లో ఒక మార్క్ రౌండ్గా పెట్టేసుకొని దానికి 4 సైడ్స్ ఆ కార్నర్స్ ఎక్కడైతే బాక్స్ కలుస్తున్నాయో అక్కడ పెట్టేసి ఆ మిడిల్లో మళ్ళీ ఒక 4 పెట్టేసినామంటే ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిపై నుంచి స్టిచ్ చేసేసుకోవచ్చు. మిడిల్లో మనకు ఒకటి నాట్ అయితే వేస్తున్నానండి నేను, అంతే. సింపుల్గా నాట్ వేయచ్చు, లేదు అంటే ముద్ద కుట్టు కానీ, లాంగ్ అండ్ షార్ట్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. ఇంకా మనం మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనకి పెటల్ ఎంత పొడవు కావాలి, పెద్దగా కావాలా, చిన్నగా కావాలా అనే దాన్ని మన సైజుని బట్టి మనము వేసేసుకోవచ్చు. అంటే ఈజీగా మనము షార్ట్ టైంలో బ్లౌజ్ని డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఓల్డ్ స్టిచ్ అండి, ఇది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది. ఓల్డ్ అయినా కూడా ఎప్పుడు స్టిచ్ చేస్తూనే ఉంటారు. ఈజీగా చేసేసుకోవచ్చు, బాగా కనిపిస్తుంది. సో అలా ఇప్పుడు మధ్య మధ్యలో వేసేద్దాం. చూసారా, ఒక్క థ్రెడ్ బయటకు వెళ్ళిపోయినా, నీడిల్ పై నుంచి రాకపోయినా మనకి ప్రాబ్లం అవుతుంది.
సో జాగ్రత్తగా నేను దాన్ని మళ్ళీ నీడిల్ పైకి వచ్చేటట్టుగా చేస్తున్నాను. చూసారా, అలా చేస్తే 4 లైన్స్ నీడిల్ పై నుంచి వచ్చేసి చక్కగా వస్తుంది. ఈ లేజీ డేజీకి ప్రాబ్లం ఏంటి అంటే థ్రెడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా రావు. స్టిచ్ చేసినప్పుడు మనం ఊరికే సర్దుకుంటూ స్టిచ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈజీగా అయిపోతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇలా స్టిచ్ చేయడం బాగా ఇంట్రెస్ట్. ఎప్పుడు ఏదో ఒకటి స్టిచ్ చేస్తూనే ఉంటాను. మా ఫ్రెండ్స్ కూడా అంటారు, చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి కుడుతూనే ఉంటావే అని. సో అది అలవాటు అయిపోయింది. అయిపోయింది. ఇంకా మిగతావన్నీ కూడా అలాగే స్టిచ్ చేసేసుకుందాం. నాట్ మాత్రం టైట్గా కరెక్ట్గా ప్రాపర్గా వేయాలి. ఎందుకు అంటే నాటే కాస్త లూజ్ అయిపోయినా కానీ మిగతావన్నీ కూడా అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో చూసారు కదా శారీకి తగినట్టుగా ఎలా డిజైన్ చేసుకున్నానో. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని వాళ్ళ పనిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మేబీ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఏమో. అండ్ మన వీడియో చూస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగనే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మరింత ఎంతూజియాసంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటానండి. చూడండి, ఇప్పుడు నేను ఫ్లవర్స్ కుడుతూ వెళ్ళినప్పుడల్లా మనకి డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది, బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుంది అనేది షేర్ చేస్తాను. చూసారు కదా, ఒక పార్ట్ అయిపోయింది, ఒక సైడ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిడిల్ నుంచి ఇంకొక సైడ్కి కూడా స్టిచ్ చేస్తాం. అలా చూస్తూ ఉండండి, ప్లెయిన్గా ఉన్న బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్గా మారిపోయిందో. ఇంకా ఇప్పుడు షోల్డర్ పైన మాత్రమే ఉంది. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి. నేను మిడిల్లో అక్కడ గ్యాప్ ఎందుకు ఉంచినాను అంటే డీప్ నెక్ స్టిచ్ చేసుకుందామని అనుకున్నాను. బట్ నేను ఇప్పుడు ఇంకా హై నెక్ పెట్టుకుందామని అనుకున్నాను కాబట్టి ఎలా శారీకి తగినట్టుగా డిజైన్ చేస్తాను అనేది చూడండి. శారీలో అలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్ ఎలాగైతే ఉందో అదే ఫ్లవర్ని ఆ మిడిల్లో వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను హై నెక్కి వెళ్ళాలి అనుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి లైన్స్కి ప్రాపర్గా కలవదు. ఎందుకంటే మనం ఎట్ ఏ టైము లైన్స్ మార్క్ చేస్తే ఒకలాగా ఉంటుంది, గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి కలవవు. కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేయకుండా పోనీ ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నానండి. మీకు గనక గీయడం రాకపోతే ఫస్ట్ మీరు ఒక పేపర్ పైన పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసేసుకొని కార్బన్ పేపర్ పెట్టేసి డిజైన్ క్లాత్ పైన వేసేసుకోండి. సో నాకైతే ఈజీగా నేను గీయగలను కాబట్టి అన్నీ గీసేస్తున్నాను. మీకు పెన్ మార్క్ బాగానే పడింది క్లాత్ పైన, బట్ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు, అందుకని మీకు కనిపించట్లేదు. బట్ నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది డిజైన్ అనేది మీరు చూడండి. అలా వేసేసుకొని ఇంకా చిన్న చిన్న స్టార్స్ లాగా కూడా ఉన్నాయి శారీలో. సో అలా కూడా నేను స్టిచ్ చేసేస్తాను. డిఫరెంట్గా ఉండాలి, ఎటు వచ్చి బ్లౌజ్ వర్క్ డిఫరెంట్గా ఉండాలి, అందరూ చేసుకున్నట్టుగా కాకుండా. ఒకవేళ అందరూ చేసుకున్న కంప్లీట్గా బ్లౌజ్ అంతా చేసేసుకుంటారు, మధ్యలో ఇలా ఫ్లవర్ స్టిచ్ చేయడము అదంతా ఉండదు కదండి. సో నేనైతే అలా చేద్దామని డిసైడ్ అయిపోయినాను. చూసారు కదా, ఇక్కడ నుంచి ఒక కర్వ్ వంపు తిరిగి ఉన్నటువంటి స్టెమ్. మనం ఈ స్టెమ్ని కూడా రన్నింగ్ స్టిచ్తో వేయచ్చు, స్టెమ్ స్టిచ్తో వేయచ్చు. రన్నింగ్ స్టిచ్ అన్నా స్టెమ్ స్టిచ్ అన్నా ఒకటే కదా. సో చైన్ స్టిచ్తో అన్నా వేయచ్చు. ఇప్పుడైతే స్టెమ్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్తో నేను స్టెమ్ అయితే వేస్తున్నానండి. చాలా ఈజీగా, అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది స్టిచ్ అన్నమాట. స్టార్టింగ్లో స్టిచెస్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇది నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ స్టిచ్ చేసినప్పుడు కూడా ఏదైనా వర్క్ ఈజీగా చేసేసుకోవాలి అన్నా కూడా ఈ స్టిచ్తో చేసేసుకోవచ్చు. ఒక కర్వ్ అలా తిప్పేస్తాను. చూసారా, మీకు పెన్ మార్క్ కనిపిస్తుంది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తేను. ఇంకా ఫ్లవర్ కూడా అయిపోయింది. ఒక స్టెమ్, ఒక లీఫ్, ఒక ఫ్లవర్, ఇంకొక లీఫ్. మీకు మెల్లిమెల్లిగా డిజైన్ అంతా చేసిన తర్వాత ఒక్కొక్కటిగా చూపిస్తే బ్లౌజ్ ఎలా డిఫరెంట్గా మారుతుంది అనేది చూడండి. కంప్లీట్గా స్టిచ్ చేసేసాను. ఇంకొక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ కూడా స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు వాటిని ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాం. బ్యాగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్,
చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మధ్యలో అలా లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని కూడా హార్డ్గా కాకుండా అంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, కంప్లీట్గా లీఫ్ లాగైనా చేసేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు జస్ట్ వెయిన్స్ లాగా మాత్రమే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న స్టార్స్ లాగా ఉన్నాయి కదండి, అక్కడక్కడ స్టార్స్ వేద్దామని అనుకుంటున్నాను. చూసారా అక్కడ బ్లాక్తో, అంటే నాకు ఇక్కడ గ్రీన్ పెట్టేసుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ బ్లాక్ గ్రీన్ ఎల్లో కాంబినేషనే కాబట్టి నేను అలా వేస్తున్నాను. చూసారా మధ్యలో వెయిన్స్ అయితే అలా ఫిల్ చేసేసాను. ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. ఇది కూడా చాలా ఈజీ అండి. నేను స్టిచ్ చేసే వర్క్స్ అన్నీ కూడా ఈజీగా ఎవరైనా స్టిచ్ చేసుకునేటట్టుగా షార్ట్ టైంలో బ్లౌజ్ని డిజైన్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు అలా దూరమైనా వేసేసుకోవచ్చు, లేదంటే దగ్గరైనా వేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ దూరంగా వేసి చూపించాను, ఇప్పుడు దగ్గరగా వేసి కూడా చూపిస్తాను. మనకి ఎలా కావాలి అనుకుంటే అలా, వర్క్ ఎక్కువైనా పర్లేదు, ఇంకా బాగా కనబడాలి అనుకుంటే దగ్గర వేసుకోవచ్చు. అబ్బా ఎంత స్టిచ్ నా వల్ల కాదు, నేను కాస్త దూరంగానే వేస్తాను అనుకుంటే ఇలాగైనా వేయచ్చు. ఎలా వేసుకున్నా సూపర్గా కనిపిస్తుంది. చాలా ఈజీగా లీఫ్ అయితే ఫిల్ చేసేసాను. చూసారు కదా, మొత్తం అంతా కూడా అలాగే ఫిల్ చేద్దాం. లోపల వరకు చేద్దామని అనుకుంటున్నా, అక్కడికైనా అయిపోవచ్చు, బట్ ఇంకా కాస్త లోపలికి కవర్ చేద్దాము అని చేసేసాను. చూసారు కదా లీవ్స్ అయితే ఎంత బాగున్నాయో, మొత్తం లీవ్స్ అంతా అలా చేసేసాను. ఇంకా ఒక పెద్ద లీఫ్ ఉంది కదా, దాన్ని కూడా చేసేద్దాం. చూస్తున్నారు కదా, అది కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఎంత బాగా కనిపిస్తుంది చూసారు కదా. ఇంకా ఇప్పుడు పెద్దగా వచ్చినాయి కదా వెయిన్స్, ఒకవేళ దేనికైనా తట్టుకుంటే కనుక వచ్చేస్తాయి, తెగిపోతుంది థ్రెడ్. అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి చూపిస్తాను చూడండి. జస్ట్ వాటి మిడిల్ పై నుంచి ఒకసారి థ్రెడ్తోని ఒక చిన్న టాకా వేసినామనుకోండి, ఇంకా కదలకుండా ఉంటుంది. చాలా ఈజీగా, ఇది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మిడిల్లో ఫ్లవర్ ఇవన్నీ అయితే దాదాపు 1 డేలో కంప్లీట్ అయిపోయింది. 1 డే అంటే మనం డే అంతా కూర్చొని స్టిచ్ చేయం కదండి. మన వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకునేటువంటి టైంలో ఈ వర్క్ చేస్తుంటాం. ఇదంతా కూడా తొందరగానే అయిపోయింది. మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత ఈజీగా అయిపోతుంది అనేది. మొత్తం అంతా కదలకుండా, దేనికైనా తట్టుకుంటే తెగిపోకుండా ఊడి రాకుండా ఉండడానికి అలా ఒక టాకా వేసేస్తే సరిపోతుంది అండి. మొత్తం అంతా కూడా వేసేసాను. ఈవెన్ ఫ్లవర్ కూడా చూడండి, ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్ రెండు కూడా ఫిల్ చేసేసాను. ఇప్పుడు చిన్న చిన్న స్టార్స్ లాగా ఉన్నాయి చూడండి, అక్కడక్కడ చిన్న స్టార్స్ కూడా వేసేస్తాను. ఏమీ లేదు, ఒక ప్లస్ లాగా కుట్టేసి దానిపై నుంచి ఒక టాకా వేసేస్తే కదలకుండా ఉంటుంది. అయిపోయినాయి చూడండి. ఇక బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకెక్కడన్నా కవర్ కాకపోతే మళ్ళీ స్టిచ్ చేస్తాను అండి. సరే కదండి, శారీకి తగినట్టుగా ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది. అంటే మగ్గం వర్క్ బయట వర్క్ చేయిస్తే మనకు చేయించుకున్నాము వర్క్ అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఓన్గా మనం క్రియేట్ చేసుకొని మన శారీకి సూటబుల్గా ఎవరికి లేనటువంటి డిజైన్ మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ మాత్రం రాదు అండి. కాస్త టైం, కాస్త క్రియేటివ్ థింకింగ్ కనుక మనము స్పెండ్ చేసినట్టయితే మనం ఓన్గా మనం డిజైన్ మనం క్రియేట్ చేసేసుకొని హ్యాపీగా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అందరిలా కాకుండా అందరిలో ఒకరిగా మనం యూనిక్గా ఉండేలాగా ఈ డిజైన్స్ మనల్ని ఎలివేట్ చేస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.